భగవద్గీత సాంఖ్యయోగము 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచాస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, శోకింపదగని విషయము గూర్చి నీవు శోకించుచున్నావు, పైగా జ్ఞానివలె మాట్లాడుచున్నావు. ఆత్మ నిత్యం, శరీరం అనిత్యం అన్న జ్ఞానంగల పండితులు వాటి కొరకు చింతించరు. భాష్యము. భగవానుని ఉపదేశం. దేహం ఆత్మల భేదం. భగవానుడు వెంటనే గురువు స్థానాన్ని స్వీకరించారు. శిష్యుడైన అర్జునుడిని పరోక్షంగా మూర్ఖుడని పిలుస్తూ గట్టిగా మందలించారు. నువ్వు పండితుడిలా మాట్లాడుతున్నావు, కాని నిజంగా పండితుడైనవాడు అంటే దేహం గురించి ఆత్మ గురించి తెలిసినవాడు దేహం యొక్క ఏ స్థితిని గురించి అది బతికి ఉన్నా చనిపోయినా ఏనాడు శోకించడని నీకు తెలియదా అంటూ భగవానుడు ఉపదేశించారు. తరువాతి అధ్యాయాలలో వివరించినట్లుగా జ్ఞానం అంటే భౌతిక పదార్థం శరీరం, ఆధ్యాత్మిక పదార్థం ఆత్మ మరియు ఈ రెండింటిని నియంత్రించే భగవంతుడి గురించి తెలుసుకోవడం. అర్జునుడు రాజకీయాలు, సాంఘిక ఆచారాల కన్నా మతధర్మాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వాదించాడు. కాని భౌతిక పదార్థం ఆత్మ, భగవంతుడి గురించిన జ్ఞానం ఈ మతధర్మ నియమాల కన్నా మరింత ముఖ్యమైనదని అతనికి తెలియలేదు. అలాంటి గొప్ప జ్ఞానం లేకపోవడం వల్లనే అర్జునుడు తనను తాను గొప్ప తెలివైనవానిగా చెప్పుకుంటూ మాట్లాడి ఉండకూడదు. అతను సహజంగా గొప్ప పండితుడు కాబట్టే విచారించకూడని విషయం గురించి విచారిస్తున్నాడు. దేహం పుడుతుంది, అది ఈరోజో రేపో నశించిపోక తప్పదు. కాబట్టి దేహం ఆత్మ అంత ముఖ్యమైనది కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు. అటువంటి వ్యక్తికి భౌతిక దేహం ఏ స్థితిలో ఉన్నా అది దుఃఖాన్ని కలిగించదు. భగవద్గీత సాంఖ్యయోగము 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను ఒకప్పుడు లేనివాణ్ణి కాను, నీవు కూడా ఒకప్పుడు లేనివాడివి కావు. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే. మనమందరం భవిష్యత్తులో లేకుండా పోయేవాళ్లము అసలే కాము. అనగా అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలములయందునూ ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. భాష్యము. వైదిక సత్యం. నిత్యమైన వ్యక్తిత్వం. వేదాలలోనూ ముఖ్యంగా కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తులలోనూ ఒక సత్యం స్పష్టంగా చెప్పబడింది. అసంఖ్యాకులైన జీవులందరినీ వారి వారి కర్మలు, స్థితులకు అనుగుణంగా దేవాదిదేవుడు పోషిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే ప్రతి జీవి హృదయంలో తన స్వరూపంతో కొలువై ఉంటాడు. ఈ సత్యాన్ని బాహ్యంగానూ అంతరంగానూ దర్శించగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమైన శాశ్వతమైన శాంతిని పొందుతారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏ సుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం. కఠోపనిషత్తు 2.2.13. తాత్పర్యము. నిత్యులందరిలోనూ నిత్యుడు, చేతనులందరిలోనూ చేతనుడు, అనేక మంది కోరికలను తీర్చేవాడు ఒక్కడే. తమ హృదయంలో కొలువై ఉన్న ఆ పరమాత్మను దర్శించే ధీరులకే శాశ్వత శాంతి లభిస్తుంది, ఇతరులకు కాదు. ఐడియా. శ్రీకృష్ణుడి స్పష్టీకరణ. అర్జునుడికి చెప్పబడిన ఈ వైదిక సత్యం వాస్తవానికి జ్ఞానం లేకపోయినా గొప్ప జ్ఞానుల్లా నటించే వారందరి కోసం ఉద్దేశించినది. భగవానుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. తాను శ్రీకృష్ణుడు, అర్జునుడు, యుద్ధరంగంలో ఉన్న రాజులు అందరూ నిత్యులైన జీవులే. బద్ధావస్థలో ఉన్న, ముక్తావస్థలో ఉన్న వ్యక్తిగత జీవులందరికీ శాశ్వత పోషకుడు తానే. శ్రీకృష్ణుడు పరమపురుషుడు. ఆయన శాశ్వత సహచరుడైన అర్జునుడు మరియు రాజులు అందరూ శాశ్వతమైన వ్యక్తిగత ఆత్మలు. వీరు గతంలో ఎన్నాడూ వ్యక్తిగత జీవులుగా ఉండకుండా లేరు మరియు భవిష్యత్తులో కూడా శాశ్వత ఆత్మలుగా ఉండకుండా ఉండరు. దీని అర్థం వారి వ్యక్తిత్వం గతంలో కొనసాగింది, భవిష్యత్తులో కూడా ఎటువంటి అడ్డంకు లేకుండా నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఎవరికోసమూ శోకించడానికి ఎలాంటి కారణం లేదు.
మాయావాద సిద్ధాంతాల ఖండన. మోక్షం తర్వాత జీవాత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి నిరాకార బ్రహ్మంలో లీనమవుతుందని చెప్పే మాయావాద సిద్ధాంతాన్ని ఇక్కడ పరమ ప్రమాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించడం లేదు. జీవుని వ్యక్తిత్వం బద్ధస్థితిలో మాత్రమే ఉంటుందనే సిద్ధాంతం కూడా ఇక్కడ సమర్థించబడడం లేదు. ఉపనిషత్తులు నిర్ధారించినట్లుగానే భగవానుడి వ్యక్తిత్వం మరియు ఇతరులందరి వ్యక్తిత్వం కూడా భవిష్యత్తులో శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియచేస్తున్నారు. మాయకు అతీతంగా ఉన్నందున శ్రీకృష్ణుడి మాటలు గొప్ప ప్రామాణికమైనవి. కొందరు మాయావాదులు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వ్యక్తిత్వం భౌతికమే కాని ఆధ్యాత్మికం కాదని వాదించవచ్చు. కాని ఒకవేళ ఆ వాదన అంగీకరించినా శ్రీకృష్ణ భగవానుడి వ్యక్తిత్వంలోని భేదాన్ని మనం ఎలా గుర్తిస్తాం? శ్రీకృష్ణుడు తాను గతంలోనూ ఉన్నానని భవిష్యత్తులోనూ ఉంటానని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు నిరాకార బ్రహ్మం కూడా తనకే లోబడి ఉంటుందని ప్రకటించారు. ఈ విధంగా ఆయన తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తున్నారు. భగవద్గీత ప్రామాణికత. శ్రీకృష్ణుణ్ణి సాధారణ మనిషిగా భావిస్తే మానవ సహజమైన 4 రకాల దోషాలతో కూడిన ఒక వ్యక్తి బోధించిన భగవద్గీతకు ప్రామాణిక ధర్మశాస్త్రంగా విలువ ఉండదు. భగవద్గీత భౌతిక గ్రంథాలన్నింటికీ అతీతమైన శాస్త్రం. ఈ శ్లోకంలో పేర్కొన్న బహుత్వం అంటే అనేకత్వం దేహాలకు సంబంధించిందేనని మాయావాదులు వాదిస్తారు. కాని ఈ సందర్భంలో ఇప్పటికే దేహాత్మబుద్ధి అంటే శరీరమే ఆత్మ అనుకునే భావన ఖండించబడింది. జీవుల దేహాత్మబుద్ధిని ఖండించిన తరువాత శ్రీకృష్ణుడు మళ్లీ దేహానికి సంబంధించిన వ్యవహారిక భావనను ఎందుకు ప్రస్తావిస్తారు? అందుకే ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వం ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడింది. దీనిని శ్రీరామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించారు. ముఖ్య హెచ్చరిక: శ్రీకృష్ణుడి దేవాదిదేవత్వం పట్ల అసూయ ఉన్నవారు ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది తేనెసీసా మూత తెరవకుండా దాన్ని నాకినట్లుగా ఉంటుంది. 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడి భక్తులకే భగవద్గీత మహిమ చక్కగా అవగాహనమవుతుంది. ఇతరులు దీని రుచి చూడలేరు. శ్రీచైతన్య మహాప్రభు కూడా మాయావాద భాష్యాలు చదవరాదని, అటువంటి తత్వాన్ని అంగీకరించినవారు నిజమైన గీతా రహస్యాన్ని తెలుసుకునే శక్తిని కోల్పోతారు అని హెచ్చరించారు. వ్యక్తిత్వం అశాశ్వతమైన భౌతిక జగత్తుకు సంబంధించినదైతే భగవానుడు గీతను బోధించాల్సిన అవసరమే లేదు. కాబట్టి జీవుడి మరియు భగవానుడి వ్యక్తిత్వం నిత్య సత్యం. ఈ సత్యం వేదాల ద్వారా కూడా ధృవీకరించబడింది. భగవద్గీత సాంఖ్యయోగము 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జీవుడి యొక్క ఈ దేహమునందు ఏ విధంగానైతే బాల్యపర్వం, యవ్వన పర్వం మరియు ముసలితనం వంటి దేహాంత మార్పులు ఏర్పడునో అదే విధముగా మరణానంతరం ఈ జీవాత్మ వేరొక శరీరమును పొందును. ఈ విషయమును తెలుసుకున్న ధీరుడు ఈ మార్పుల గురించి చింతించడు. భాష్యము. దేహమార్పు ఆత్మస్థిరత్వం. ప్రతి జీవుడు ఒక వ్యక్తిగత ఆత్మ కాబట్టి అతను ప్రతిక్షణం తన దేహాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు బాలుడిగా, మరొకప్పుడు యువకుడిగా, ఆ తర్వాత వృద్ధుడిగా కనిపిస్తాడు. ఈ దేహంలో మార్పులు జరిగినా ఆత్మ మాత్రం అక్కడే స్థిరంగా నిలిచి ఉంటుంది. ఎటువంటి మార్పును పొందదు. చివరికి ఈ జీవాత్మ మరణ సమయంలో ప్రస్తుత దేహాన్ని వదిలి మరొక దేహానికి మారుతుంది. తదుపరి జన్మలో భౌతికమైన, ఆధ్యాత్మికమైన మరొక దేహాన్ని పొందడం నిశ్చయం. కాబట్టి అర్జునుడు తనకెంతో ప్రియమైన భీష్ముడు, ద్రోణుడు వంటి వారి మరణం గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహాలను విడిచి నూతన దేహాలను పొందడం ద్వారా నూతన శక్తిని పొందుతారని అతడు సంతోషించాలి. పుణ్యాత్ములకు లభించే ఫలం. మనిషి తన జీవితంలో చేసిన కర్మలను అనుసరించి సుఖాల కోసమో దుఃఖాల కోసమో దేహ మార్పులు జరుగుతుంటాయి. భీష్ముడు మరియు ద్రోణుడు ఇద్దరూ పుణ్యాత్ములు కాబట్టి తదుపరి జన్మలో తప్పక ఆధ్యాత్మిక దేహాలను పొందుతారు, లేదా కనీసం ఉన్నత సుఖాల కోసం స్వర్గవాసులవుతారు. కనుక ఈ రెండింట్లో ఏది జరిగినా చింతించడానికి కారణం ఏదీ లేదు. జీవాత్మ, పరమాత్మ, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలవాడే ధీరుడు, అంటే
ధైర్యశాలి అనబడతాడు. అటువంటి వ్యక్తి దేహాల మార్పుల వల్ల ఎన్నడూ మోహానికి గురికాడు. ఏకాత్మవాద, అద్వైత సిద్ధాంత నిరాకరణ. ఆత్మను ముక్కలుగా ఖండించడానికి వీలులేదనే ప్రతిపాదనతో చెప్పే మాయావాదుల ఏకాత్మవాదాన్ని అంటే అద్వైత సిద్ధాంతాన్ని మనం ఏమాత్రం అంగీకరించబోము. వ్యక్తిగత ఆత్మలుగా ఖండించబడడం అనేది పరమాత్మను మార్పు చెందగలదానిగా చేస్తుంది. ఇది పరమాత్మ మార్పురహితం అనే సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. భగవద్గీత నిర్ధారణ: భగవానుని అంశలు నిత్యంగా అంటే సనాతనంగా ఉండి క్షరము అని పిలువబడతాయి. ముక్తిని పొందిన తర్వాత కూడా జీవుడు అలాగే అంశరూపంలో ఉండి దేవాతిదేవునితో పాటు జ్ఞానాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ నిత్య జీవితాన్ని కొనసాగిస్తాడు. బింబ ప్రతిబింబ సిద్ధాంతం: ప్రతి వ్యక్తి దేహాల్లో నెలకొని ఉన్న పరమాత్మ అంటే అంతర్యామి విషయంలో బింబ ప్రతిబింబ సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు. ఈ పరమాత్మ బద్ధజీవుడి కంటే భిన్నమైనవాడు. ఆకాశం నీటిలో ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. నక్షత్రాలను జీవులతో పోల్చవచ్చు, సూర్యుడు లేదా చంద్రుడిని పరమపురుషునితో పోల్చవచ్చు. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దేవాతిదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మై ఉన్నాడు. 4వ అధ్యాయం ఆరంభంలో చెప్పినట్లుగా వారిద్దరూ సమాన స్థితికి చెందినవారు కావు. అర్జునుడు శ్రీకృష్ణుడితో సమాన స్థితి గలవాడైతే, లేదా శ్రీకృష్ణుడు అర్జునుడి కంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు కాకపోతే, వారిద్దరి నడుమ గల ఉపదేశకుడు అంటే గురువు, ఉపదేశం పొందువాడు అంటే శిష్యుడు అనే సంబంధం అర్థమెంతమవుతుంది. మాయాశక్తిచే మోహితులైన వారు ఎవరూ ప్రామాణిక బోధకులు గావు. అటువంటి బోధ నిరుపయోగం అవుతుంది. కనుక ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు, విస్మృతాత్ముడు అయిన జీవుడైన అర్జునుడి కంటే దేవాతిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా అంగీకరించబడింది. భగవద్గీత సాంఖ్యయోగము 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కౌంతేయ, పంచభూతముల యొక్క స్పర్శ వలన చల్లదనం, వేడి, సంతోషం, బాధ వంటి భావాలు కలుగుచున్నవి. ఇవి వస్తూ పోతూ ఉంటాయి. ఇవి తాత్కాలిక భావాలు మాత్రమే, అనిత్యములు. కనుక భారత కులానికి చెందిన ఓ భారత, వాటిని ఓర్చుకునుము. భాష్యము: సుఖదుఖాలను సహించడం, ధర్మం పాటించడం. తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వహించడంలో భాగంగా మానవుడు సుఖదుఖాల యొక్క తాత్కాలిక రాకపోకలను సహించడం నేర్చుకోవాలి. ఉదాహరణకు, వైదిక నియమాల ప్రకారం మాఘమాసంలో అంటే జనవరి, ఫిబ్రవరిలో వాతావరణం అత్యంత చలిగా ఉన్నప్పటికీ తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి. ఈ నియమాన్ని పాటించేవారు సంకోచించరు. అలాగే వేసవి కాలంలో అంటే మే, జూన్లో అత్యంత వేడిగా ఉన్న సమయంలో కూడా స్త్రీలు వంటశాలలో వంట చేయడానికి వెనుకాడరు. వాతావరణం వలన కలిగే అసౌకర్యాలను లెక్క చేయకుండా మానవుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. క్షత్రియ ధర్మం. అదేవిధంగా యుద్ధం చెయ్యడమనేది క్షత్రియుల యొక్క ధర్మం. కనుక ఒక క్షత్రియుడు తన మిత్రుడితో గాని బంధువుతో గాని యుద్ధం చెయ్యవలసి వచ్చినా తన విద్యుక్త ధర్మం నుండి తొలగిపోకూడదు. జ్ఞానం మరియు భక్తి ద్వారా మాత్రమే మానవుడు మాయా బంధాల నుండి విముక్తుడు కాగలడు. ఆ జ్ఞానస్థితికి ఎదగడం కోసం అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను తప్పక పాటించాలి. అర్జునుడి బాధ్యత. ఈ శ్లోకంలో అర్జునుణ్ణి సంబోధించిన 2 నామాలకు ప్రత్యేక ప్రాధాన్యముంది. కౌంతేయ, ఈ సంబోధన అతని తల్లి కుంతి పక్షాన గల రక్త సంబంధాన్ని సూచిస్తుంది. భారత, ఈ సంబోధన అతని తండ్రి పక్షాన గల గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ విధంగా అర్జునుడు 2 వైపులా నుండి గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి గొప్ప వారసత్వం అతనికి స్వధర్మాన్ని నిర్వహించే విషయంలో గొప్ప బాధ్యతను కలిగిస్తోంది. కాబట్టి అతని యుద్ధాన్ని నిరాకరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. భగవద్గీత సాంఖ్యయోగము
15వ శ్లోకం. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పురుషశ్రేష్ఠుడా, ధీరుడైన వాడు సుఖదుఃఖములయందు సమాన భావము కలిగి ఉంటాడు. అట్టి జీవుడిని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. మరియు అట్టి ధీరుడే మోక్షమును పొందుటకు అర్హుడు. భాష్యము. మోక్షానికి అర్హత. మానవుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి స్థిర నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అంతేకాక జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాల రాకపోకలను సమానంగా సహించగలిగినవాడే మోక్షానికి నిజంగా అర్హుడు. వర్ణాశ్రమ విధానంలో 4వ ఆశ్రమమైన సన్యాసాశ్రమం వాస్తవానికి చాలా కష్టమైనది. అయినప్పటికీ తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని నిశ్చయించుకున్న వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదురైనా సన్యాసాశ్రమాన్ని తప్పక స్వీకరిస్తాడు. ఆ కష్టాలు సాధారణంగా గృహబంధాలను, ఆప్యాయతలను తెంచుకోవలసి రావడం వల్ల కలుగుతాయి. కాని ఎవరైనా అటువంటి కష్టాలను సహించగలిగితే వారి ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణమవుతుంది. అదేవిధంగా తన వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమైన ఒక క్షత్రియుడిగా అర్జునుడు ధర్మపాలన విషయంలో దృఢ నిశ్చయం కలిగి ఉండాలని భగవానుడు ఆదేశిస్తున్నాడు. ఉదాహరణకు శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏళ్ల వయస్సులోనే సన్యాసాన్ని స్వీకరించారు. ఆయనపై ఆధారపడిన యువ భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూసుకోవడానికి అప్పుడు ఇతరులు ఎవరూ లేరు. అయినప్పటికీ ఆయన ఉన్నత ప్రయోజనం కోసం సన్యాసం స్వీకరించి ఉన్నత ధర్మకార్యాలను నిర్వహించడంలో ధీరుడై నిలిచారు. భౌతిక బంధాల నుండి విముక్తిని సాధించడానికి అదే మార్గం.